ఓం శ్రీ పరమాత్మనే నమః. శ్రీ పురాణ పురుషోత్తమాయ నమః. శ్రీ శివమహాపురాణము 2వ సంహిత రుద్ర సంహిత. ఈ రుద్ర సంహితలోని తృతీయ ఖండము పార్వతీఖండములోని 12వ అధ్యాయం ఈరోజు మనం తెలుసుకుంటున్నాము. మొత్తము పార్వతీఖండములోని 9వ భాగం ఈరోజు మనం తెలుసుకుంటున్నాము. ఈ 12వ అధ్యాయములో హిమవంతుడు పార్వతిని శివుని సేవయందు వినియోగించటానికి ఆ స్వామి అనుజ్ఞను కోరడము, శివుడు కారణమును చెప్తూ ఆ ప్రస్తావనను తిరస్కరించడము మనం తెలుసుకుంటాము. బ్రహ్మ చెప్తున్నాడు, నారద, శైలరాజుకు హిమాలయుడు ఫలపుష్పములను తీసుకొని తన కుమార్తెని వెంట తీసుకొని భగవంతుడైన శంకరుని దగ్గరకు వెళ్ళాడు. జ్ఞానపరాయణుడు త్రిలోకనాథుడైన శివునకు ప్రణామములు చేశాడు. తన అద్భుత కన్య అయిన పార్వతిని హృదయపూర్వకముగా ఆ స్వామి సేవయందు అర్పించాడు. ఫలపుష్పాది సకల వస్తువులను ఆ ప్రభువు ఎదుట ఉంచి తన పుత్రికను ముందుంచుకొని శైలరాజు శంభునితో ఇలా పలుకుతున్నాడు, ప్రభు, నా పుత్రిక భగవంతుడు చంద్రశేఖరుడైన మీకు సేవ చేయాలని ఉత్సాహపడుతున్నది. కాబట్టి నేను మిమ్మల్ని ఆరాధించు కోరికతోనున్న ఈమెను ఇక్కడికి తీసుకొని వచ్చాను. ఈమె తన 2 స్నేహితురాండ్లతో సదా మీ సేవయందే నిరతయై ఉంటుంది. ప్రభు, ఈమెను మీ సేవ కోసము ఆదేశించి నన్ను అనుగ్రహీతుని చెయ్యండి. అప్పుడు భగవంతుడైన శంకరుడు ఆ పరమ మనోహర కారణరూపి అయిన కన్యను చూసి కళ్ళు మూసుకున్నాడు. త్రిగుణాతీతుడు, అవినాశి, పరమతత్వమయమైన ఆ ఉత్తమ రూపమును ధ్యానించాడు. సర్వేశ్వరుడు, సర్వవ్యాపియు, జటాజూటధరుడు, వేదాంత వేద్యుడు, చంద్రకళా విభూషణుడైన శంభుడు ఉత్తమ ఆసనమున కూర్చొని కళ్ళు మూసుకున్నాడు. తపస్సు యందే లగ్నమయ్యాడు. ఇది చూసి హిమాలయుడు తల వంచి మరలా ఆయన చరణములకు ప్రణమిల్లాడు. ఆయన హృదయములో దైన్యభావము లేనప్పటికీ నా ప్రార్థనను భగవంతుడు అంగీకరించునా లేదా అని సంశయగ్రస్తుడయ్యాడు. వక్తలలో శ్రేష్ఠుడైన గిరిరాజకు హిమవంతుడు జగత్తుకు ఒకే ఒక బంధువు భగవంతుడైన శివునితో ఈ విధముగా చెప్తున్నాడు, దేవదేవ, మహాదేవ, కరుణాకర, శంకర, ప్రభు, నేను నీ శరణుజొచ్చాను. కనులు తెరిచి నా వైపు చూడండి. శివ, సర్వ, మహేశాన, జగత్తుకు ఆనందమును ప్రసాదించు ప్రభు, మహాదేవ, మీరు సకల ఆపదలను నివారించడివారు. నేను మీకు నమస్కరిస్తున్నాను. స్వామి, ప్రభు, నేను ఈ నా పుత్రికతో ప్రతిదినము మీ దర్శనమునకు వస్తాను. దీనికి మీరు అనుమతించండి. ఈ మాటలు విని దేవదేవుడు మహేశ్వరుడు కళ్ళు తెరిచి ధ్యానమును వదిలిపెట్టాడు. కొంత విచారించి ఇలా పలుకుతున్నాడు. మహేశ్వరుడు చెప్తున్నాడు, గిరిరాజా, మీరు ఈ కుమారి కన్యను ఇంటియందే వదిలి నిత్యము నా దర్శనమునకు రావచ్చు. లేకపోయినచో నా దర్శనము మీకు కలగదు. మహేశ్వరుని మాటలు విని హిమవంతుడు తల వంచుకొని భగవానుడకు శివునితో ఇలా పలుకుతున్నాడు, ప్రభు, నేను ఈ కన్యతో తమ దర్శనమునకు ఎందుకు రాకూడదో చెప్పండి. ఈమె మీ సేవకు యోగ్యురాలు కాదా? ఈమెను తీసుకొని రాకుండటానికి కారణం ఏమిటో నాకు అర్థమవటం లేదు. ఇది విని భగవంతుడైన వృషభధ్వజుడు నవ్వసాగాడు. విశేషముగా దుష్టయోగులకు లోకాచారమును దర్శింపచేస్తూ హిమాలయునితో ఇట్లా పలుకుతున్నాడు, శైలరాజా, ఈ కుమారి పరమ సుందరమైన కటి ప్రదేశములో సుశోభితురాలు, తవ్వంగి, చంద్రముఖియు, శుభలక్షణ సంపన్న. కాబట్టి ఈమెను నీవు నా దగ్గరకు తీసుకొని రాకూడదు. ఈ విషయమే నేను పదే పదే నిన్ను వారిస్తాను. స్త్రీ మాయారూపిణి అని వేదపారంగతులైన విద్వాంసులు పలుకుతారు. విశేషముగా యవ్వనవతి అయిన స్త్రీ తపస్సులను విఘ్నము కలిగిస్తుంది. గిరిశ్రేష్ఠ, నేను తపస్విని, యోగిని, సదా మాయచే నిర్లిప్తుడను. నాకు యవ్వనవతి అయిన స్త్రీతో ప్రయోజనమేమిటి? తపోనిధులకు ఆశ్రయదాతవకు హిమాలయ, వేదోక్త ధర్మమునందు ప్రవీణుడవు, జ్ఞానులలో శ్రేష్ఠుడవు, పండితుడవు. కాబట్టే ఇట్టి మాటలను ఇంకెప్పుడూ పలుకవద్దు. అచలరాజా, స్త్రీ సాంగత్యమున వెంటనే
మనస్సులో విషయవాసన ఉత్పన్నమవుతుంది. దాని వలన వైరాగ్యము నశిస్తుంది. వైరాగ్యము లేకపోతే పురుషుడు తపోభ్రష్టుడవుతాడు. కాబట్టి శైల, తాపసులు స్త్రీలతో సాంగత్యము చెయ్యరాదు. స్త్రీ మహా విషయవాసనకు మూలము. జ్ఞాన వైరాగ్యములను నశింపచేసేదవుతుంది. బ్రహ్మ చెప్తున్నాడు, నారద, ఈ విధముగా అనేక విషయములను చెప్పి మహాయోగి శిరోమణి భగవంతుడైన మహేశ్వరుడు నిశ్శబ్దము వహించాడు. దేవర్షి నిరామయము, నిస్పృహ, నిష్ఠుర వచనములను విని కాళీ తండ్రి చకితుడయ్యాడు. కొంత వ్యాకులపాటుకు లోనై మారు మాట్లాడకుండా ఉన్నాడు. తపస్వి అయిన శివుడు చెప్పిన మాటలు విని గిరిరాజు హిమవంతుడు చకితుడయ్యాడని పార్వతి తెలుసుకున్నది. అప్పుడు భవాని పార్వతి భగవంతుడైన శివునకు నమస్కరించి స్పష్టమైన వచనములతో ఇలా పలికింది అని బ్రహ్మదేవుడు నారదునితో చెప్పాడని సౌనకాది మునులకు సూత మహర్షి చెప్పాడు. అధ్యాయము 12 సమాప్తము. 13వ అధ్యాయము గురించి తదుపరి భాగంలో తెలుసుకుందాం. సర్వం శ్రీ పరమేశ్వరార్పణమస్తు.